హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సంక్రాంతి కదా. ఇంకో స్పెషల్ కూడా ఉంది. అదే మా పెద్దనాన్న బర్త్డే. మా పెద్దనాన్నకి స్వీట్ అంటే ఇష్టం, అందుకని క్యారెట్ హల్వా చేస్తున్నాం. మా డాడీ ఎప్పుడు చెప్తానే ఉండేవాడు, అందుకని చేస్తున్నా క్యారెట్ హల్వా. అమ్మ చెప్తా ఉంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చేశాను. మీరు కూడా చూడండి అయితే ప్రాసెస్ ఏంటో. చిట్టి తల్లి వాళ్ళ పెద్దనాన్న కోసం క్యారెట్ హల్వా అయితే చేసేసింది. క్యారెట్ హల్వా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఇలాగే పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ విషెస్ ఎవరికైనా చెప్పాలనుకుంటే మనకు డిఎం చేయొచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేసరికి ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకొని అదే నెయ్యిలో మనం తురిమిపెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో పాలు అయితే వేడి చేసుకున్నాము. ఈ క్యారెట్ కొంచెం పచ్చివాసన పోయి ఫ్రై అయ్యాక క్యారెట్ తురుము బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కాసిన పాలని దానిలో వేసేసి కొంచెం యాలకాయ పాలన్నీ దగ్గర పడి క్యారెట్ మెత్తగా ఉడికిపోయిన తర్వాత మన షుగర్ క్వాంటిటీ చూసుకొని నేనైతే ఇక్కడ ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ అంతా వేయగానే అదంతా వాటర్ అయిపోయింది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయి మనం వేసిన నెయ్యి సపరేట్ అయ్యేదాకా దీన్ని వేపుకోవాలి. చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసి పొయ్యి మీద నుంచి దించేసుకుంటే మనకి అవసరమైన క్యారెట్ హల్వా రెడీ. ఇప్పుడు సహస్ర అడిగిన వాళ్ళ పెద్దనాన్న కోసం అడిగిన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. గిన్నెలో సర్వ్ చేసేసి సహస్రకి అయితే ఇచ్చేద్దాము. క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. విష్ యూ హ్యాపీ బర్త్డే పెద్దనాన్న. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే పెద్దనాన్న. మీరందరూ కూడా మా పెద్దనాన్నకి విషెస్ చెప్పండి. నా తరపు నుంచి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి, అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుంచి కూడా విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే బావగారు. ఇలాంటి పుట్టినరోజు మీరు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.